గాక. అందరూ బాగున్నారండి. ఉదయకాలంలో ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 77 కీర్తనలు 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. ఆమేన్, హల్లెలూయా. చక్కటి వాక్యం కదండి. నిజంగా దేవుడు చేసిన అనేకమైన కార్యాలను, ఆయన చేసిన ఉపకారములను మనం ఏం చేసుకోవాలంటే మనసునకు తెచ్చుకోవాలి. ఈరోజు ఎంతోమంది చేసిన మేలన్నీ మర్చిపోయి మరలా ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, నాకు నువ్వేం చేసినావు ప్రభు అని అడుగుతాం కదండి. ఎంతోమంది చూస్తున్నాం కదా, దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయి ఆనాడు కీడు నుండి తప్పించింది మర్చిపోయినారు, బాధల నుంచి విడిపించింది మర్చిపోయినారు, అనారోగ్యంతో ఉంటే స్వస్థపరిచింది మర్చిపోయినారు, దీనస్థితిలో ఉంటే లేపి ఒక ఇల్లునిచ్చి చక్కని వసతినిచ్చి ఆశీర్వదించిన విధానాన్ని మర్చిపోయి ఈరోజు ఎంతోమంది దేవుని దృష్టిలో చాలా శాపం చేసిన వారుగా ఉన్నారండి, పాపంలో ఉన్నవారుగా ఉన్నారండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామంటే పూర్వం జరిగిన ఆశ్చర్య కార్యాలు, ఎంతోమంది పూర్వం జరిగిన పాపాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటారండి. ఆ పాపాన్ని నుంచి విడిపించిన యేసయ్యని తలుచుకొని ఏడవాలి, ఆయన చేసిన మేలు తలుచుకొని ఏడవాలి, ఆయన చేసిన ఉపకారాలను గుర్తుపెట్టుకుని మనం ఏడవాలండి. ఎంతోమంది చేసిన మేలు మర్చిపోవటం ద్వారా ఈరోజు చాలా గర్వం అనే గర్వం, అహంకారము, విశ్వాసం లేనితనము వాళ్ళలోకి ఉన్నాయండి. దానివల్ల ఎంతో శాపాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు, ఎంతో పాపాన్ని పొందుకుంటున్నారు, దోషంగా మారిపోతుంది అది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసిన మేలు మర్చిపోకూడదని. ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక వ్యక్తి నీకు హెల్ప్ చేస్తే ఆ వ్యక్తికి నువ్వేం చేయాలంటే థ్యాంక్స్ చెప్తే అదే వ్యక్తి ఒకరోజు నిన్ను మర్చిపోడండి. అలాగే యేసయ్య కూడా మనం ఆయన దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత ఆయన చేసిన కార్యాలను మనం తలపోసుకోవాలి, ఆయన చేసిన కార్యాలను మనం గుర్తు చేసుకోవాలి. మనం పడిపోయిన స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదని మేము ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటామండి. దేవుని బిడ్డలు, ఈరోజు ఒక ఉన్న స్థితిలో మేము ఉండొచ్చేమో, కానీ ఒక రోజున దీన స్థితిలో ఉన్నప్పుడు మేము ఆ స్థితినే గుర్తు చేసుకున్నాం, కానీ ఈ స్థితిని ఎప్పుడు మేము గుర్తు చేసుకోమండి. ఆ స్థితిని బట్టి మేము యేసయ్య కృతజ్ఞత చెప్తాం. ప్రభు, ఒకప్పుడు మేము ఇలా ఉన్నాం, మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినాం, థ్యాంక్స్ ప్రభు అంటాం. ఎందుకంటే మనలో ఆ దయాగుణం ఉండాలి, ఆ కరుణా గుణం ఉండాలి, ఆ ప్రేమగల గుణం ఉండాలండి, కృతజ్ఞత బుద్ధి ఉండాలి. చాలామందిలో కృతజ్ఞత బుద్ధి లేకుండా ఎంతోమంది యేసయ్యకి ఇష్టలేని వారుగా జీవిస్తున్నారు, ఎంతో మేలు అనుభవించాలనుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలో మేలు జరగడం లేదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆయన చేసిన ఆశ్చర్యకరాలు ఏం చేసుకోవాలంట, మనసును తెచ్చుకున్నప్పుడు, మన హృదయంలో నిలుపుకున్నప్పుడు మన జీవితంలో చాలా మిరాకల్స్ మనం చూస్తామండి. చాలా ఇంకా జరగలేని కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తారని, మీరు అనుకున్నవన్నీ దేవుడు నెరవేరుస్తారండి. మీరు దేని గురించి రాత్రింబగలు ఏడుస్తున్నారు, దాని విషయంలో జవాబిస్తాడు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగ విషయంలో జవాబిస్తాడు, గర్భాల విషయంలో జవాబిస్తాడు, వివాహం కాని బిడ్డలు ఉంటే బిడ్డల కొరకు జవాబిస్తాడు. దేవుడు ఏదైనా చేయగలడండి ఆయన చేసిన మేలు చెప్పినప్పుడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు నేను ఎంతోమంది నా ప్రభా నువ్వు చేసిన మేలు మర్చిపోయినైనా, నువ్వు నాకేం చేసావని తిరిగి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, నాకు క్షమించండి అయ్యా. ఎందుకంటే నీ మేలు అనుభవించి మరలా నీకు కీడు చేసేవారుగా ఎవరు ఉండకూడదు నా ప్రభా. ఎవరితోనైనా ఈరోజు ఉదయం వాగ్దానం ఇచ్చినారో వాళ్ళ జీవితాలు అధికమైన మేలు జరిగించినాను. ఎంతోమంది అనారోగ్యంతో మంచాన పడిన ఉన్నారో వాళ్ళు లేవనెత్తు ప్రభు. పక్షవాతం విడిపించినైనా, క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధులు అనేక రోగాల చేత బాధించబడుతున్నాను విడిపించినైనా. తను ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో వాళ్ళ జీవితంలో సమాధానం దయచేయండి అయ్యా. నువ్వు చేసిన మేలు తలుచుకునే కృపనివ్వండి, మొదటి ప్రేమ వాళ్ళకి ఇవ్వండి ప్రభా. తండ్రి, అలాగేనైనా ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు దీవించమని యేసయ్య నీకే మహిమ చెల్లిస్తే యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.